హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే పప్పులోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు రొయ్యలు తీసుకొచ్చారు. వాటితో ఇంకా స్పెషల్గా రొయ్యల ఫ్రై అయితే చేశాను. దాని తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా ఈరోజు ఇంట్లో ఒక అల్మర సర్దుతుంటే ఒక వరల్డ్ బుక్ కనిపించింది. ఆ బుక్లో ఏముందా అని చూస్తే ఇంకా ఫిట్నెస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అన్నీ ఫిట్నెస్ బుక్లాగా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న టిప్స్ అయినా ఎంత మోటివేట్ చేశాయి అంటే ఈ ఫిట్నెస్ బుక్లోని యూస్ఫుల్ పాయింట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో ఆ ఫిట్నెస్ బుక్లోని పాయింట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా రొయ్యల ఫ్రై కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ ఫిట్నెస్ కార్యక్రమంలో ఇంకా 10 పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఫస్ట్ అయితే చూసేద్దాం. స్థూలకాయంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, బరువు పెరగడానికి కారణం, బరువు తగ్గడం ఎలా, యోయో ఆహారం అంటే ఏంటి, బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కొవ్వు ఎక్కువగా ఏ ప్రాంతంలో పేర్కొంటుంది, అది ఎలా కనుక్కోవాలి, ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బరువు తగ్గడంలో వ్యాయామం ఎందుకు ముఖ్యం, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, స్థూలకాయంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. కాయకంగా ఉన్నవారు హ్యాపీగా ఉంటారు. దీనివల్ల వారు బరువుగా ఉన్నాము, స్థూలకాయం స్టార్టింగ్లో ఉంది అనే ఫీలింగ్ని కనిపించనివ్వకుండా చేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇందులో ఆలోచించుకోవాల్సింది, మన ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఎందుకు, అధిక బరువు నచ్చుతుందా, అవన్నీ మనమే ప్రశ్నించుకోవాలి అని. బరువు తగ్గితే ఎలా ఉంటుంది మన ఆకారం, తర్వాత మీరు ఎంత గర్విస్తారో ఆలోచించండి. మీరు పొందే అభినందనలు అంటే బాగా మెయింటైన్ చేస్తున్నావు, ఈ వయసులో కూడా సంతూర్ మమ్మీలాగా అనే ఒక్క ప్రశంస అన్నమాట. పాయింట్, బరువు పెరగడానికి గల కారణం. ఇందులో 5 పాయింట్స్ చూపించారు. ఒకటి, వంశపారంపర్యంగా మన పేరెంట్స్లో ఎవరికైనా అధిక బరువు ఉన్నవారు ఉంటే వారి సంతానానికి కూడా వచ్చే అవకాశం ఉండడం వలన స్థూలకాయం అనేది వస్తుంది. రెండవది, కొవ్వుతో కూడిన ఆహారం, ఎందుకంటే చౌకగా రుచికరంగా ఉంటుంది అని కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉంటాము. శారీరక చురుకుదనం లేకపోవడం, ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నడకన వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఏది కావాలన్నా అవైలబుల్గా వెహికల్స్ ఉండడం వలన ఆ చురుకుదనం అనేది శరీరానికి, ఇంకా వాషింగ్ మిషన్, గ్రైండర్స్ ఇవి రావడం వలన దంచే అవసరము ఇవి లేకుండా ఉండడం వలన కూడా శారీరక శ్రమ అనేది లేకపోవడం వల్ల చురుకుదనం లేదు అని ఇందులో చెప్తున్నారు. పాయింట్, ఒత్తిడితో కొనసాగడం, హడావుడిగా స్కూల్స్, కాలేజ్, హౌస్ వైఫ్స్ అయితే టైంకి బాక్స్లో అవుతాయా లేవా, ఈ టెన్షన్ వల్ల కూడా బరువు పెరుగుతారంట. ఇతర అంశాలు, మానసికంగా ఏదైనా ఆలోచనలున్నా, మధుమేహం లాంటి వైద్యపరమైన ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పాయింట్ వచ్చేసి, బరువు తగ్గడం ఎలా, అసలు మనం బరువు ఏ విధంగా ఉంటాము అనేది ఫస్ట్ చూద్దాము. మనం ఆహారం నుంచి రోజు సేవించే శక్తి, శరీరానికి కావాల్సిన క్యాలరీస్ అంతే ఉంటే బరువు పెరగము, అంతే ఉంటుంది. ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ ఆహారం నుంచి రోజు సేవించే శక్తి శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాబ్లం, బరువు పెరుగుతాము. శరీరం నుండి వచ్చిన అధిక శక్తిని ఇంకా ఏం చేయాలి తెలియక కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. దానివల్ల మనము వెయిట్ గెయిన్ అవుతాము అంటారు. ఇక్కడ యోయో ఆహారం అంటే ఏంటో చూద్దాం. యువర్ ఓన్. యోయో ఆహారం అంటే, ఇప్పుడు సరళమైన ఆహారం, బిజీగా ఉండేవారు సరళమైన పద్ధతులపై దృష్టి సారిస్తారు. ఎక్కువగా ఎక్సర్సైజ్, వర్కౌట్స్ చేయడం, ఆహారం తినడం మానేయడం, ఈ విధంగా వెయిట్ గెయిన్ అవ్వడం, లాస్ అవ్వడం, దీనిని యోయో ఆహారం అంటారు. ఇది బరువు తగ్గడంలో మీరు విఫలమై చింతించాల్సి వస్తుంది. బరువు తగ్గడం ఎందుకు ముఖ్యం? 3 పాయింట్లు ఉంటాయి. అధిక బరువు అనారోగ్యానికి దారితీయచ్చు. ప్రతి అదనపు కిలో జీవితం యొక్క వ్యవధి తగ్గించవచ్చు. గుండెపోటు అలాంటివి రావడానికి దారితీస్తాయి. అధిక బరువు జీవితాన్ని చింతలో పడేస్తుంది. మన పెరగడం, స్థూలకాయం అంటున్నా, అసలు ఎంత బరువు ఉంటే స్థూలకాయం అని అనొచ్చు, అధిక బరువు ఉండడం అనొచ్చు అనేది ఇప్పుడు ఈ బిఎంఐ క్యాలిక్యులేట్ ద్వారా తెలుసుకోవచ్చు. అసలు బిఎంఐ అంటే ఏంటి? బి అంటే బాడీ, ఎం అంటే మాస్, ఐ అంటే ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్. దీనిని చార్ట్లో పెట్టాను, ఒకసారి అయితే పైన చూడండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది. క్యాలిక్యులేట్ BMI ఈక్వల్
వెయిట్ ఇన్ కేజీస్, హైట్ ఇన్ సెంటీమీటర్స్. ఎగ్జాంపుల్, ఒకసారి వెయిట్ 70 కేజీస్ ఉన్నారనుకోండి, హైట్ 155 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ని మీటర్లోకి మార్చుకోవాలి. 155 డివైడెడ్ బై 100 వేసుకోండి. బిఎంఐని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, దాని మెజర్మెంట్స్ అనేవి ఇచ్చాను, ఏ రేంజ్లో ఉండాలి అనేది. వీడియోలో 10 పాయింట్స్ కవర్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో తప్పకుండా షేర్ చేస్తాను. అప్పటి వరకు keep watching Sri Kitchen channel. Thank you so much. Bye. Good night.